సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు నియోజకవర్గంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. లోక కళ్యాణం కోసం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. బషీరాబాద్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. యాడి బాపుగాడ్ దేవస్థాన్ ఆధ్యాత్మిక కేంద్రంలో అట్టహాసంగా శ్రీ సీతారాముల కళ్యాణం. వినియోగదారులకు నాణ్యమైన దుస్తులు తక్కువ ధరకే అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యం. ఆవిర్భావ సభలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న, గొటిగ సుస్మితారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గొటిగ నరసింహారెడ్డి ఇంటి నుండి శ్రీ ఆంజనేయ శివాలయ దేవాలయానికి ఊరేగింపుగా వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు శివాలయంలోని లింగానికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దేవాలయంలో పుణ్య దంపతులైన శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహించారు. నూతన వస్త్రధారణ, మాంగళ్యధారణ, తలంబ్రాలు, అలంకరణ శాస్త్రానుసారం చక్కగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు గొటిగ మహిపాల్ రెడ్డి సోదరుడు గొటిగ రామరెడ్డి, గొటిగ రాజశేఖర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, వివి రెడ్డి, బోయిని జగదీష్, తాజా మాజీ సర్పంచ్ నాగార్జున, పిఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయులు నాగప్ప, కిష్టప్ప, శశిధర్, గ్రామస్తులు మంగళి పాపయ్య, సాయప్ప, విద్యా కమిటీ మాజీ చైర్మన్ రాములు, దేవనూరు నరసింహులు, కొండన్ రవి, వడ్డే హనుమంతు, సైదప్ప, అశోక్, తిరుపతి, పోలీస్ వెంకటయ్య గౌడ్, వెంకట్రామరెడ్డి, చాకలి నరసింహులు గౌడ్, గౌసోద్దీన్, గ్రామస్తులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ అతిథులైన తర్వాత మరి అయిపోతుంది. ఏడా ఆడినా
శ్రీరామచంద్రాయ చతుస్సాగర పర్యట గోబ్రాహ్మణ శుభం భవత్ వశిష్ఠ ఇంద్ర భరద్వజ ప్రవరాంశిక వశిష్ఠ గోత్రోవశ రఘువంశ వర్మణ అధిమహారాజ వర్మణ పుత్రాయ దశమహారాజ వర్మణ పుత్రాయ సాక్షాత్ శ్రీమన్ నారాయణ స్వరూపాయ శ్రీ రామచంద్ర మూర్తాయ మహాదేవాయ వరాయ నమః. శివదే చతుసాగర పర్యట గోత్రాభ్య శుభం భవత్ ఆంగీరస గౌతమ ప్రవరాన్విత గీతమహాస్య గోత్రోద్భవాయ వశిష్ఠ మహారాజ వర్మణ మరి ఇక్కడ చూసినా మానవులు నానావిధాలుగా చూడబడుతున్నారు. మరి దేవతలు కూడా రాక్షసులు చాలా బాధపడిపోగా మరి అప్పుడు ఆ సీతాదేవి అరణ్యవాసులకు రావణాసులు ఇసుకోగా మరి ఎన్ని రోజుల నుంచి చూసినప్పుడు సీతాదేవి ప్రియగా మరి అప్పుడు ఆ యొక్క దేవతలు అంజనేయుని పిలిచి అంజన సీతాదేవి గారి వేడి ప్రియబడ్డారు కావున నేను నీకు అభయస్థం ఇస్తున్నాను. లేదు మరి సీతాదేవి అరణ్యవాసులు వ్యక్తి తీసుకుని ఆ యొక్క ఆంజనేయ స్వామి మరి ఉపయోగించాలి. మరి రాక్షసులు ఎదిరించి మరి ఎంత రావణాసుని బాణాలకు ఎదురైనా అక్కడ సీతాదేవి యొక్క జ్ఞానంలో అరణ్యవాసులు తెలుసుకొని వచ్చి ఆ యొక్క మహాన్ దేవతలకు విచారణ అప్పుడు ఏం చిత్రించాలని దేవతలుగా నేను సీతాదేవిని తీసుకొని వచ్చాను, నేను చూసుకొచ్చాను, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అని ఆ విధంగా కూడా ఆ దేవుడు చాలా సంతోషపడి అప్పుడు ఆ అరణ్యవాసంలో ఉన్న ఆంజనేయ స్వామికి మరి అన్ని సత్కారంగా మర్యాదలు చేయాలంటే ఏ విధంగా ఆ అరణ్యవాసంలో ఉన్న సర్వమాన ధనతోటి ఆంజనేయ స్వామికి మరి ఆ సర్వమాన ధన సమర్పించి వారిని ఆంజనేయ స్వామి అభ్యర్థిగా అప్పుడు ఆ ఆంజనేయ స్వామి రావణ ఈ యొక్క సీతాదేవి అరణ్యవాసంలో క్షేమంగా మరి ఆ సీతాదేవిని తీసుకురావాలంటే చాలా కష్టమైనది కూడా. అప్పుడు సరే అమ్మా నేను ఉత్తరాలు ఎన్ని ప్రాణాలైనా నా ప్రాణాలను సంరక్షించాలని చెప్పి ఆంజనేయ స్వామి ఆ యొక్క రామలక్ష్మణులు కూడా ఇద్దరు సీతాదేవి అరణ్యవాసంలో వెళ్ళి మరి ఆ సీతాదేవిని తీసుకురాగా మరి ఆ రావణాసుడు చాలా మరి ఆ ప్రాణాలతోటి మరి రాముని సంహరించగా అప్పుడు హనుమంతుడు రాముడికి ఎదురుగా మరి ఆ యొక్క ప్రాణాలకు ఆంజనేయ స్వామి కట్టుకొని మరి ఆ ఆంజనేయ స్వామికి శరీరం అంతా రక్తం రాయడం ద్వారా చిన్నాకారంలో మరి అందులో రక్తం రాయడం ఆ విధంగా సీతాదేవిని తీసుకొని వచ్చి మరి యుగ కళ్యాణార్థం కూడా నా యొక్క మానవులు దేవతలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఆ యొక్క మహారాజులు కూడా ఆ సీతారాముల శ్రీరామాన్ని సందర్భంగా ఆ యొక్క కళ్యాణాన్ని ఆచరించారు. అక్కడ నుండి ఆ దేవతా మహాశయులు కూడా చాలా ఆనందంతో ఆయన
వచ్చిందని చెప్పి ఆంజనేయ స్వామికి ఆ విధంగా వరములుగా అభయాన్ని లేవై మరి ప్రత్యేక నుంచి అప్పుడు ఆంజనేయ స్వామికి చిన్నాన్ని వచ్చి రామవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించుకున్నారు. కావున అదే విధంగా రాముల భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళ శివాలయంలో మరి ప్రతి నరసింహారెడ్డి గారు ప్రతి సంవత్సరం వారు అదే విధంగా ఆచరిస్తున్నారు. భగవంతుడు ఆరోగ్యాలు భక్తిలాగి ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహించగలగా వెళ్ళగలగాలి మనం బిజెపి రావాలి ఎంత ప్రశాంతంగా అంత ప్రశాంతంగా వెళ్తున్నారు. భగవంతుని దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతం మంచిది. Swami
శ్రీరామనవమి సందర్భంగా తాండూరు పట్టణంలోని మల్లెడపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ఇందిరానగర్ రామ్ మందిర్లో మరియు సిసిఐ కాలనీ, పాత తాండూరు రామ్ మందిర్, కన్య పాఠశాల దగ్గరలో గల శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ హనుమాన్ దీక్షా సమితి సభ్యులు, హనుమాన్ మహిళా భజన మండలి, బాల హనుమాన్ భజన మండలి, కాలనీవాసులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరానగర్ శ్రీ రామ్ మందిర్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణంలో తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా వీరశివాజీ నగర్ వార్డు నంబర్ 9 తాతగుడి దగ్గర శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో ఎమ్మెల్యే భూయని మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారందరినీ కూడా వారు తండ్రులుగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారందరికీ కూడా ఎమ్మెల్యే గారు ఆశీర్వదించారు.
ओम यशोमहे काम समृद्धताम् हरिद्रा कुंकुम केसर सौभाग्य सुपरिमल द्रव्याणि समर्पयामि। ओम संकल्पा इष्टं मनीषाणः अमुं मनीषाणः सर्वं मनीषाणः। Jangan
సూపర్ మోడల్ గా శ్రీ సీతారామచంద్ర స్వామికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. చెప్పండి అందరూ. శివే ఓం ఏనమంతో ఇంద్ర మహాబలాః ఏనస్వారయాన్ మోక్షాయమానః సమ్యా భక్తోన్నాయంతి వాద్యో మనసా దేవయంతాః ఓం వివాస్వాసాపరివాగాదానోన్నయాన్ ఓం హిరణ్యరూపాసే మంత్రకపాన్నా పార్శ్వే నిరంజనవృలః హిరణ్యాత్ ప్రియానిర్జతేర్గాదాని సర్వదేవై కవచ్యః ప్రార్థనా నమస్కారాలు సమర్పయామి. ఓం వివాస్వాసాపరివాగాదా మహిళలకు వేదిక ముందు వరుసలో కుర్చీలు వేయబడ్డాయి కాబట్టి వెనకాల కూర్చోడానికి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ముందు వరుసలోకి రావాలి. అదేవిధంగా పురుషులందరూ కూడా వేదిక కుడివైపున మీకు వారందరినీ కూడా వారు తండ్రులుగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారందరికీ కూడా ఎమ్మెల్యే గారు కాలనీ ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం అంగరంగ వైభవంగా కాలనీ వాసులు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు, రత్నమాల గారు, మాజీ కౌన్సిలర్లు నీరజ కానీ, రత్నమల్ల కానీ, విద్యాల గారు కానీ, నరసింహ కానీ, గౌరవ వచ్చినటువంటి కాలనీ పెద్దలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి అంటే ఒక ప్రత్యేకత ఉన్నది. శ్రీరాముడు పుట్టినరోజు, పెళ్లి రోజు కూడా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మొట్టమొదటగా ఇప్పుడే చుట్టుపల్లిలో 11:46 కరెక్ట్ టైంకు భద్రాచలంలో ఏ టైంకి అయితే కళ్యాణం అవుతుందో అదే టైంకు కళ్యాణం జరగడం ఒక మంచి తాండూరు నియోజకవర్గం కాకుండా దాదాపు ఒక 56,000 మంది వికారాబాద్ వికారాబాద్ జిల్లా నుంచి కూడా వచ్చి శ్రీరామ దర్శించుకొని ఆ కళ్యాణాన్ని ఆశీర్వదించి కల్లార చూసి రామ లక్ష్మణుడి జానకి ఆశీస్సులు పొంది అందరూ బాగుండాలా, తాండూరు నియోజకవర్గం ప్రజలు బాగుండాలా, యావత్ తెలంగాణ బాగుండాలా అని శ్రీరాములు వారిని కూడా వేడుకోవడం జరిగింది. మంచి వర్షాలు పడి, మంచి పాడి పంటలు పడి, మంచి పంటలు పండి రైతులందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలా, భగవంతుడు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి రామవారిని కోరుకోవడం జరిగింది. ప్రతి తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.
తులసీనగర్ కాలనీ వాసులు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కమిటీ సభ్యులందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణం చేయడం. శ్రీరామనవమి అంటేనే ఒక గొప్ప పర్వదినం. రాముడు పుట్టిన దినము, వారి పెళ్లి దినము రెండు కూడా ఒకే రోజు కావడం, దీన్ని యావత్ తెలంగాణనే కాదు భారతదేశం అంతా కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం. దాంట్లో మన తాండూరు పట్టణంలో కానివ్వండి, తాండూరు నియోజకవర్గంలో కానివ్వండి, ప్రతి టెంపుల్లో ప్రతి గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణం అంత బ్రహ్మాండంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో భాగంగానే తాండూరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, తులసినగర్ ఆదర్శనగర్ కాలనీ సభ్యులందరూ కూడా అంత ప్రజలకంటే కూడా శ్రీరాముని ఆశీస్సులు ఉండాలా, అందరూ కూడా ఇష్ట ఐశ్వర్యంతో ఉండాలా, మంచి వర్షాలు పడి మంచి పాడి పంటలు ఉండాలనేది భగవంతుని శ్రీరామచంద్రుని జరుపుతా ఉన్నాం. మరొకసారి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు జన్మించిన రోజు. అందుకే ఈరోజు మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా శ్రీరామ కళ్యాణ ఉత్సవాలు జరుపుకోవడం మానవాయితీగా జరుగుతుంది. ముఖ్యంగా మా షాయిపూర్ ప్రాంత ప్రజలు అందరం కలిసి రంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకోవడం జరిగింది. తాండూరులో ప్రజలకందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు షాయిపూర్లో రైతులు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం వల్ల ఈసారి కూడా రైతులు అందరూ కూడా మంచి పండాలని, వ్యవసాయదారులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరాముని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మొదటగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తాండూరు పట్టణంలోని సాయిపూర్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరపడం జరిగింది. ఈ శ్రీరామనవమి వేడుకలు జరపడమే కాకుండా ఆ భగవంతునికి మా సాయిపూర్ ప్రజలకు కానివ్వండి, తాండూరు ప్రజలకు కానివ్వండి మంచి ఆశీర్వాదం ఇచ్చి పంట చల్లంగా చూడాలని ఆ భగవంతునికి వేడుకుంటున్నాము. ఈరోజు అధిక సంఖ్యలో సాయిపూర్ ప్రజలు, చుట్టుపక్కల కాలనీ వాసులందరూ పాల్గొని శ్రీరామనవమి వేడుకలు కన్నులారా చూడడం జరిగింది. అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ తాండూరు ప్రజలకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తాండూరు పట్టణ ప్రజలందరికీ మరియు ఈ ఆదర్శ అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. ఇక్కడ మనం ఏ ప్రోగ్రాం చేసినా తాండూరు ఏ పెద్ద ప్రోగ్రాం అవుతుందంటే ఇక్కడ స్టార్ట్ అయినాకనే అక్కడ అవుతుంది. అందుకే ప్రతి ఒక్క ప్రోగ్రాం ఇక్కడ సక్సెస్ అవుతుంది. కొన్ని ప్రోగ్రాం అనేది అక్కడే సండే బాలగోకులం కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ వినాయకుడు ఏరియాలోనే వినాయకుడు ఏరియా బాలగోకులం అయినాకనే తాండూరు మొత్తం చాలా అవుతున్నాయి ప్రోగ్రామ్స్ అన్ని. ఇట్లా ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలంటే ఈ ఆదర్శ వినాయకుని కాశీవాలంతో ఈ కాలేజీలో ఉండే ప్రతి ఒక్కరు ఆకరించి అన్నింటికీ ముందున్నారు కాబట్టి అన్ని విజయవంతం అవుతున్నాయి. అలాగే మా కాలనీలోనే తాండూరు అందరికీ శ్రీరాముని అనుగ్రహం ఉండాలని, అలాగే ప్రతి దానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే కూడా మరొకసారి ధన్యవాదాలు. కొంచెం ముందుకు జరగండి. ఆయన దర్శించుకుంటారు. మా ఇంట్లో భక్తులు ఎక్కడ భక్తి ఎక్కువగా తొందరగా చేసుకుని సామూహిక పూజ కార్యక్రమం ప్రారంభమైంది. सर्वेश्वर सकारेषु श्री भुवनेश्वर Yeah.
సిద్ధింతం సీతానామీం కళ్యాణోత్సవాన్ని కర్మణి భక్తిన్యావాదంచ आभायामि समर्पयामि पादावन्तयोपाख्यं समर्पयामि हरिद्राचन्दनं समर्पयामि पूजार्थे पुष्पं समर्पयामि अभिमदेव सोमः वस्त्रं समर्पयामि हरिद्राचन्दनं समर्पयामि वरदोः श्रीमहागणाधिपतये नमः उदकारोत्थं पुष्पं समर्पयामि रामाय रामभद्राय रामचन्द्राय रघुनाथाय नाथाय सीताय हरये नमः बोलो रामचन्द्र भगवान की जय। हरि बोल భక్తులకు కూడా పూజలు చేసే అవకాశం ఇవ్వండి. తాండూరు పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దక్షిణ మఠంలో శ్రీ సీతారాముల కళ్యాణం తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. తాండూరు మండలం బెల్కటు శ్రీ హనుమాన్ దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ విశ్వవంద్యాయ మంగళం శ్రీకపాలాయ మంగళం శరవృందవంద్యాయ మంగళం చరణీకి భోగాయ మంగళం గురుపధారాయ గురురాజిరాజాయ త్రిభువనదేహాయ మంగళం శివ విశ్వైకపాలాయ మంగళం మూలభంగాయ మంగళం భవ శివసింగ సంగాయ మంగళం మంగళాంగాయ శివపింగచూడాయ భవమంగళం మంగళం శివ విశ్వైకపాలాయ మంగళం ఆదిపురీశాయ మంగళం యాలల మండలం జుంటుపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణ మధ్యన స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎట్లా
వీడియో కావాలి కదా. पुष्पं समर्पयामि। ओम नमः महादेवाय। श्रीराम भगवान జుట్టుపల్లి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఎఫ్ఎస్ గిరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 42 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. సుమారు 15 క్వింటాల బియ్యంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎఫ్ఎస్ గిరి అన్నదాన నిర్వహణ పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జుట్టుపల్లి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వినాయక ఆసుపత్రి చైర్మన్ విఠల్ నాయక్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు ఆర్బీఓఎల్ సిఇఓ శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దారాసింగ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ విఠల్ నాయక్, వైద్యులు మాలశ్రీ, ఆకాంక్ష, శ్రీలత, సంతోష్ రాథోడ్, శ్రీకాంత్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాలయ శాశ్వత ధర్మకర్త తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు మహారాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దెముల్ మండల పరిధిలోని కందనెల్లి తాండ గ్రామ సమీపంలో గల యాడి బాప్ ఘాట్ దేవస్థాన్ ఆధ్యాత్మిక కేంద్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ధర్మకర్త శ్రీ రామవత్ సురేందర్ నాయక్ మహారాజ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల బంజారా జాతి బిడ్డలు, యువకులు, చిన్నారులు భారీ సంఖ్యలో తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త సురేందర్ నాయక్ మహారాజ్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులందరికీ బంజారా జాతి బిడ్డలకు, యువకులకు, వృద్ధులకు, చిన్నారులకు శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని దీవించారు. శ్రీరాముడు క్షేత్రీయ వర్గానికి చెందినవారు, అలాగే బంజారాలు కూడా క్షేత్రీయ వర్గానికి చెందినవారే అని తెలిపారు. భారతదేశంలో సుమారు 15 కోట్ల మంది బంజారాలు ఉన్నారని, ఇంత జనాభా ఉన్నప్పటికీ బంజారాలు రాజ్యాంగ ఫలాలను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం బంజారాలు రాజకీయ, విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో వెనుకబడి ఉన్నారని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం బంజారా జాతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి బంజారా జాతి బిడ్డలను చైతన్యపరిచేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు.
పేర్లు పెట్టుకొని సంఘాన్ని నడిపించుకోండి. ఈ రోజు ఈ శ్రీరామనవమి రోజు ఈ శ్రీరాముడు విష్ణువే శ్రీరాముడు, బ్రహ్మ విష్ణు శివుడు శంకరుడు వీళ్ళు సృష్టికర్తలు. రాముడే విష్ణువు, విష్ణు రూపం నుండి రాముడుగా వచ్చిండు. రాముడే బాలాజీ అంటున్నాము. బాలాజీ అనేటటువంటి పేర్లు మేము పిలువబడుతున్నాము. ప్రతి హోలీ పాటలలో కూడా మేము పాటలు పాడుకుంటాము. రామునితో మాకు మా పూర్వకాలంలో చాలా దగ్గరి సంబంధాలు ఉండేటటువంటి మేము భావిస్తున్నాము. ఇంకా వచ్చే సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్దగానే పూజా కార్యక్రమాలు శ్రీరామనవమి కార్యక్రమాలను చేపడుతున్నాము. ఎక్కడ ప్రతి బంజారాలో కూడా యువతరాన్ని తయారు చేసి వాళ్లకు రాజకీయ చైతన్యం తీసుకురావడానికి వాళ్ళకు ఇక్కడ ట్రైనింగ్ మేము కూడా రాజకీయ తరగతులు క్లాసులు పెడతాం. ఇక్కడ ఖచ్చితంగా తెలివితేటటువంటి బంజారాలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు అనేటటువంటి తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ బాలాజీ రే పౌడ పర నారాయణ చడే శరీరం మే బాలాజీ బాలాజీ రే పౌడ పర ఝడకా तेरा केला चढ़े शरीरों में बालाजी बारोड़ पर झाड़ा लिंबूरा लिंबू दान अरे भाई वन दान घालू थाळे वाला मार हातात देतो आणि दान घालतो ఆదివారం తాండూరు పట్టణంలోని కుమార్ షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన డ్రాలో బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. డ్రాలో విజయం సాధించిన వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కుమార్ షాపింగ్ మాల్లో నాణ్యమైన దుస్తులు తక్కువ ధరకే లభిస్తాయని, ఇంకా ముందు ముందు వినియోగదారులకు అనుకూలంగా దుస్తులు ఉండే విధంగా చూడాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో కుమార్ షాపింగ్ మాల్ యజమాని రమేష్ కుమార్, సీనియర్ విలేకరి శ్రీనివాచారి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్ తదితరులు పాల్గొన్నారు. लक्ष्मीकांत कोपे పర్పలి నుంచి వచ్చారు. పర్పలి వాళ్ళకి లక్ష్మీకాంత్ కోపే శ్రీనివాస్ తాండూర్ 25 రవి షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో కస్టమర్స్ కు ఒక మంచి ట్రీట్మెంట్ లాసే కాకుండా వారిని మా కస్టమర్స్ కు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ వాళ్ళని ఉద్దేశంతో గతంలో కూడా
దాదాపు ఒక 7 లక్షల కార్ ఫస్ట్ ప్రైజ్ పెట్టి కారే కాకుండా దాదాపు ఒక 35 ప్రైజెస్ మా కస్టమర్స్కు మన దగ్గరికి వచ్చే రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కు సంతోషకరంగా ఉండాలా. మనకు వచ్చే ప్రాఫిట్లకి కూడా ఖచ్చితంగా ఇలాంటి డివిడెంట్ లాంటిది మన కస్టమర్కి ఇచ్చినట్లయితే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కుమార్ షాపింగ్ మాల్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటివి ఇంకా ముందు కూడా పెట్టి కస్టమర్స్కు అన్నింటినీ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకు డివిడెంట్ రూపకంగానే కానీ ఈ విధంగా ఇంకా ఇవ్వాలని చెప్పి కూడా మీకు మంచి ఐశ్వర్యాలు కలవాలని, మంచి శ్రీరామనవమి రోజు, శ్రీరాముల కళ్యాణం రోజు, శ్రీరాముడు పుట్టినటువంటి దేవుడు రోజు ఈరోజు ఈరోజు మీరు ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మీకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు నెలవేళ బ్లెస్సింగ్స్ పై ఖచ్చితంగా ఆయురాలుగా ఇచ్చుకుంటూ మంచి ఇవ్వాలని చెప్పి కూడా రైతు మంచి కార్యక్రమం తాండూరు ప్రజలకు పెట్టుకుంటూ వాళ్ళని దీంట్లో పార్టిసిపేట్ చేసుకుంటూ ఒక లాభమే కాకుండా మనకు వచ్చినటువంటి లాభంలో 10 మంది సంవత్సరాలకు కాన్సెప్ట్ చేయడం మీకు మనస్ఫూర్తిగా మా నియోజకవర్గం తరఫున మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. Kami ni kami, mana nyam, mana nyamin. బీజేపీ పార్టీ వల్లనే సుస్థిర పాలన సాధ్యం అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని 36 వార్డులలో బీజేపీ జెండాలను ఎగరవేసిన అనంతరం ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఎలాంటి అవినీతి లేకుండా 2 ఎంపీలతో ఉన్న పార్టీ ప్రస్తుతం అత్యధిక రాష్ట్రాలలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. 4 దశాబ్దాల అనంతరం దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు. దేశంలో ఏ పార్టీ నుండి కాని అభివృద్ధి పనులు కేవలం బీజేపీతోనే సాధ్యం అని ఉప్పరి రమేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, తాజా మాజీ కౌన్సిలర్లు బంటారం లావణ్య, దోమకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. సమాజం నిర్మాణమే ధ్యేయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ఈరోజు అడుగులు ముందుకేస్తున్న సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో కాశ్మీర్ సమస్య కావచ్చు, ఈ దేశంలో ఈరోజు కాశ్మీరీ పండితుల మీద ఊచకోత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిజాం వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాట యోధులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఈరోజు చరిత్రలో రాయబడినటువంటి అనేక సంఘటనల విషయంలో కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత కళాల విషయంలో కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి మతమౌఢ్యం చేత, తీవ్రవాదం చేత, నక్సలైట్ల చేత ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఏదైతే కుహనా శక్తులు అనేక సంవత్సరాల నుంచి ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తా ఉన్నారో వాటన్నిటినీ ఎక్కడికక్కడ నిలువరించి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఈరోజు దేశ ప్రజలే కాకుండా ప్రపంచం మెచ్చేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఆ భారతీయ జనతా పార్టీలో ఈరోజు అనేక మంది ప్రజలు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు తప్పని భావించి కేవలం భారతీయ జనతా పార్టీ ఈ దేశ హితాన్ని కాంక్షిస్తుంది, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని అన్ని ప్రజల యొక్క సంక్షేమం కోసమే పనిచేస్తుంది అనేటటువంటి విషయాలు అవగతమై ఈరోజు విభిన్న సిద్ధాంతాలకు వదిలేసి భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ఈ దేశంలో ఖచ్చితంగా ఒకటే ప్రభుత్వం ఉండాలి, అది భారతీయ జనతా పార్టీ అయి ఉండాలి. భారతీయ జనతా పార్టీ చేతనే ఈ దేశం అన్ని రకాలుగా సంరక్షించబడుతున్నటువంటి విశ్వాసాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో అనేక రకాల మార్పులు జరిగినాయి. ఈ దేశంలో అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ నేత ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈరోజు కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేసి ఈ దేశంలో ఒకే విధానం ఉండాలి, ఒకే ప్రభుత్వం ఉండాలి, ఒకే జెండా ఉండాలనే దాంట్లో అనేక రకాలైనటువంటి భారతీయ జనతా పార్టీ జనసంఘ నుండి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, జిందాజీ, పెద్ద వాళ్ళందరూ కూడా అంత్యోదయ చివరి మనిషి వరకు కూడా ఎక్కడైతే అందరికీ ఫలాలు అందాలి, సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి ఆ రోజు పార్టీని స్థాపించబడింది. ఈ కాంగ్రెస్ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమని చెప్పేసి అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. సంక్షేమ పథకాలకు వస్తే ఇప్పుడు మోడీ గారు ఎన్ని రకాల సంక్షేమ పథకాలు చేపట్టి ఈ 3వసారి ఎవరు కూడా వాజ్పేయి అంతటి మనిషిని కూడా వీళ్ళు కనికరించకుండా ఓడగొట్టినటువంటి సందర్భంలో మోడీ గారి
చాణక్య నీతితో 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై జై మాత. ఇంకా ఎదగాలని చెప్పేసి, ఇంకా అందరిలో ఆహ్వానం రావాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.